హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతి సంవత్సరం మార్చి 1న ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం సందర్భంగా ప్రపంచం పౌర రక్షణ మరియు సంసిద్ధతపై దృష్టి పెడుతుంది. ప్రమాదాలు మరియు విపత్తుల వంటి అత్యవసర సమయంలో ఎలా సురక్షితంగా ఉండాలో తెలుసుకోవటానికి ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. ఇది పౌర రక్షణలో పనిచేసే వారిని గౌరవిస్తుంది మరియు జరుపుకుంటుంది మరియు భద్రతా చర్యల గురించి మరింత మంది వ్యక్తులను తెలుసుకునేలా ప్రోత్సహిస్తుంది. మార్చి 1న 2024 జరిగే ప్రపంచ పౌర రక్షణ దినోత్సవానికి ఆనర్ హీరోస్ అండ్ ప్రమోట్ స్క్రిప్ట్ స్కీన్స్ అనేది సముచితమైన థీమ్. ధైర్యవంతులైన పురుషులు మరియు మహిళలు ఇద్దరిని అలాగే విస్తృతమైన ప్రథమ చికిత్స శిక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మరియు అత్యవసర సంసిద్ధత ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. ఇది విపత్తులో పోరాడుతున్న జాతీయ సేవలకు నివాళులర్పిస్తుంది. 1931లో జెనీవా జోన్ల సంఘంగా ప్రారంభమైంది. యుద్ధ సమయంలో సురక్షితమైన ప్రదేశాలను సృష్టించాలని కోరుకుంది. ఇప్పుడు ఇది జీవితాలు మరియు పర్యావరణ విపత్తుల నుండి రక్షించబడుతుందని నిర్ధారించే సంస్థ. Hello, we are a volunteer team from Budapest, Hungary. We are strongly cooperating in the framework of EVOSAR with other European teams. We congratulate everybody with the International Civil Protection Day. Hello, volunteers! Thanks to our colleagues from Hungary, this day is celebrated to raise awareness and bring the attention of the world public to the vital importance of civil protection. This day is very special because on this day every citizen raises awareness and preparedness for the prevention and self-protection measure in an event of accident or disaster. పౌర రక్షణ అనేది ప్రకృతి వైపరీత్యాల నుండి తమను తాము రక్షించుకోవటానికి ప్రజలకు నేర్పడం. ఇది నేర్చుకోవటం, నివారణ, తయారీ మరియు ప్రతిస్పందన నైపుణ్యాలను కలిగి ఉంటుంది. 1972లో ఏర్పాటైన ICDO కమ్యూనిటీలను సురక్షితంగా ఉంచడానికి దేశాలు కలిసి పనిచేయడాన్ని నిర్ధారిస్తుంది. సివిల్ డిఫెన్స్ హీరోలకు తరచుగా తగినంత గుర్తింపు లభించదు. ఈ రోజు జరుపుకుంటారు మరియు వారి ముఖ్యమైన పనికి ధన్యవాదాలు. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే CPR మరియు ప్రథమ చికిత్స వంటి నైపుణ్యాలను బోధిస్తుంది. आज विश्व नागरिक सुरक्षा दिवस है. वर्ष 1990 में अंतर्राष्ट्रीय सुरक्षा संगठन महासभा द्वारा विश्व नागरिक सुरक्षा दिवस मनाने की शुरुआत की गई थी. इंटरनेशनल सिविल डिफेंस ऑर्गेनाइजेशन एक अंतर सरकारी संगठन है जिसका उद्देश्य प्राकृतिक और मानव निर्मित आपदाओं की स्थिति में आबादी की सुरक्षा और सहायता करना और संपत्ति और पर्यावरण की सुरक्षा सुनिश्चित करने वाली संरचनाओं के विकास में योगदान करना है. विश्व नागरिक सुरक्षा दिवस नागरिक सुरक्षा के महत्व की ओर ध्यान आकर्षित करने और आपदाओं से लड़ने वालों के प्रयासों और बलिदानों को श्रद्धांजलि देने के लिए मनाया जाता है. इस वर्ष विश्व नागरिक सुरक्षा दिवस 2022 का विषय नागरिक सुरक्षा और हर घर में प्राथमिक उपचार है. ఇప్పటి వరకు ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన భారతదేశంలో మార్చి 1న జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి చెప్పుకుందాం. 1854 ఫిబ్రవరి ఇండస్ట్రియల్ కంపెనీ లాంఘా సిద్ధాంతం కింద భారతదేశంలోని ఝాన్సీ రాష్ట్రాన్ని తమ రాజ్యంలో చేర్చుకుంది. 1901 భారతదేశ జనాభా గణన అనేది బ్రిటిష్ రాజు యొక్క 4వ మరియు మొదటి విశ్వసనీయ జనాభా గణన. 2005 భారత అత్యున్నత న్యాయస్థానం తన చారిత్రాత్మక తీర్పులో 18 ఏళ్లలోపు నేరాలకు పాల్పన్న వారికి మరణశిక్ష విధించడాన్ని తోసిపుచ్చింది మరియు అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. 1968 మార్చి 1, 1768లో సంతకాలు చేసిన ఓ ఒప్పందం ద్వారా షా ఆలం ధానాన్ని అంగీకరించి సర్కార్లను కంపెనీకి అప్పగించింది. తమ స్నేహానికి గుర్తుగా నిజాం 50,000 ఆభరణ పొందాడు. చివరికి 1823లో ఉత్తర సంస్కారాలపై పూర్తి హక్కులను నిజాం నుండి కొనేసాక అని బ్రిటిష్ వారి అధీనమైపోయాయి.
Maria Tuyap, the ICDO Secretary General, during the official part of the reception, introduced the theme of 2022. Civil protection and dealing with displaced people in disasters and crises, the role of volunteers and combating pandemics, calling on all national players to focus on volunteerism and volunteering in their respective countries. Et que l'OIPC est une organisation intergouvernementale qui réunit 60 États et qui a été créée. L'idée de la création de l'OIPC, c'était sur la base des souffrances des personnes civiles en temps de guerre. Donc, l'OIPC est là pour protéger les personnes en situation d'urgence, c'est-à-dire en difficulté, et sauvegarder leurs biens et l'environnement. Au départ, c'était les souffrances des civils en temps de guerre, mais plus tard, ça a évolué pour protéger les civils contre tout type de risques, que ce soit des risques d'origine naturelle ou d'origine humaine. The head of the ICDO said that this international organization has evolved considerably over the 90 years of its experience. The ICDO has a dedicated monitoring center at its headquarters in Geneva. L'OIPC peut aider à prédire les risques de catastrophes et aussi l'OIPC a développé une certaine connexion avec les États membres pour pouvoir partager les informations aussi bien avant que pendant la catastrophe. Et aujourd'hui, l'OIPC est en train de faire un autre pas, c'est-à-dire de pouvoir former les acteurs nationaux à la collecte des données, à prédire les risques de catastrophe et accompagner les États qui n'ont pas ce dispositif. One of the organization's essential activities is rapid response to natural disasters and emergencies. According to Andrei Kudinov, deputy head of the ICDO, both professionalism and heroism are important for a rescuer, but it is professionalism that can save a rescuer's life and health. That is why training sessions, including in-service training, are so necessary. Unfortunately, the pandemic has taken its toll. But before that, we had efficient courses in the Persian Gulf countries and the Eastern countries. Training centers have been opened in Serbia, Armenia, Qatar, and the Arab Emirates. The Saudis have a very good training system in Algeria. Now we have opened a training center for monitoring and coordinating various disasters and catastrophes in Nicaragua. It's a major work, extensive and quite interesting. We are expanding and imbuing the program. We have a fully prepared training plan for 2022. We have nearly all the ICDO countries involved in these training courses, almost all of them. Their representatives gave specific examples of cooperation between the ICDO and its member countries. We have, of course, the pandemic, and this has played a very defining role in the past years. We are doing what we can here also. This includes distributing vaccines, which Russia produces, and other things, aiding in, say, developing the medical facilities of countries. But in essence, of course, this began as a common effort to teach people to deal with natural disasters. For instance, in what areas do ICDO interact with Kazakhstan? В области пожаротушения, насколько я знаю, подготовка, тренировки специалистов пожаротушения, в области ликвидации чрезвычайных последствий каких-то там техногенного характера, природного характера. В основном в этих сферах. Diplomatic contacts, humanitarian missions, and technical support to member states of the ICDO are essential aspects of the international organization's activities. Definitely, ICDO plays an important role as a platform between our donors and countries. As you know, it takes some also long time, to preparing all this delivering and also
conduct some technical assistance or even training. But because ICDO, we have also our internal regulation and special status, so we can do it much faster and much easier, which is really can help to our many countries, to avoid these problems with some bureaucratic moments, with some kind of, extra payments. So, and we are really happy to help to our member states and also to help to our potential members in this case. So especially for, let's say, for humanitarian assistance or technical assistance. We also do some special conference, and we invite our partners and we invite our scientific centers also to make some presentation and to show our member states new technology and and new products which can be very interesting for many countries. So I think that all this prospect and all these positive facts which we give to our member states can be very much interesting for all potential members, and we hope that we will see some more people and countries who will be interested. సర్కార్లు మద్రాస్ రెసిడెన్సీలో భాగముగా ప్రస్తుతం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రాంతాన్ని గోదావరి జిల్లాగా ఏర్పరిచారు. 1925 గోదావరి జిల్లాను కృష్ణా జిల్లాను విడదీసి 1925 ఫిబ్రవరి 15 1925న పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటి నుండి గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాగా పేరు మార్చుకుంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా 1950 ఆగస్టు 15 నాడు ఏర్పడింది. విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగం శ్రీకాకుళం జిల్లా నుంచి మరికొంత భాగం కలిసి 1979 జూన్ 1న విజయనగరం జిల్లా ఏర్పడింది. 7 Nizams of the Asif Jahi dynasty ruled over Hyderabad state for over 224 years, from 1724 to 1948. As we mark 75 years of Hyderabad joining independent India, let's find out how they came to rule over the Deccan Plateau. Where did the Nizams come from? Hailing from Samarkand in Uzbekistan, Asif Jahi was originally a Turkic dynasty. The grandfather of the first Nizam, Khaja Abid, visited India for the first time in 1655 and presented himself at the court of Aurangzeb, then Mughal king of India. Aurangzeb was impressed by Abid and invited him to serve at his court. This was the start of a long alliance between the Nizams and the Mughals. After Abid, or as Aurangzeb had named him, Khalid Khan died, his grandson Kamuruddin caught Aurangzeb's eye with his skills as a warrior. He gained the title of Nizam Asif Jah. In 1724, he became an independent ruler, and from then on, the dynasty ruled Hyderabad till 1948. How did Hyderabad become a part of India? After India's independence in 1947, the princely states were given an option to join India or Pakistan or stay independent. Asif Jah VII decided to remain independent. However, the rising threat of militancy put civilians in danger. Hence, the government of India launched Operation Polo to merge the state with India. On 17 September 1948, the Nizam declared a ceasefire and signed the instrument of accession with India. Hyderabad hence became a part of India and continues to be so today. 1794లో కాకినాడ రాజమండ్రిల వద్ద వేరే కలెక్టర్లు నియమితులయ్యారు. 1859లో కృష్ణా గోదావరి జిల్లాలను వేరు చేశారు. తర్వాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజించవలసి వచ్చింది. 1904లో ఎర్నగూడెం, ఏలేరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాలకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించిన పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరిచారు. జిల్లా పేరు తూర్పు గోదావరి జిల్లాగా మారింది. తర్వాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు. 2008 బంగ్లాదేశ్తో చిట్టగాంగ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మౌంకాజీ జీసీ స్మిత్లు తొలి వికెట్కు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
కృష్ణా జిల్లాకు ఆ పేరు జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం కాగా వాణిజ్య కేంద్రంగా విజయవాడ ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతం, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయవ్యంలో నల్గొండ జిల్లాలు ఉన్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతం కనుక ఈ జిల్లాకు ఆ పేరు వచ్చింది. ఈ జిల్లాలో ఉన్న ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు పాశుపతాస్త్రం కొరకు పరమశివుని ఉద్దేశించి తపమాచరించాడని, దుర్గాదేవి ఇక్కడ మహిషాసురుడిని సంహారం చేసిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న కనకదుర్గాదేవి భక్తజన పూజలను అందుకుంటూ ఉంది. చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు మొదలైన వారు ఈ ప్రాంతాన్ని పాలించారు. మొవ్వ గ్రామంలోని కృష్ణుని దేవాలయం చాలా పురాతనమైనది. ఈ ఊరి స్థల పురాణం ప్రకారం మౌద్గల్య మహర్షి చేత ఇసుకతో ఇచ్చటి మువ్వ గోపాలస్వామి విగ్రహం తయారు చేయబడిను. ఆ విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. అంతేకాక చదువురాని వరదయ్య తరువాతి కాలంలో క్షాత్రయ్యగా స్వామి కృపతో గొప్ప కవి అయ్యాడని ఎంతో ప్రసిద్ధి. కృష్ణా జిల్లాను ఇంతకు ముందు మచిలీపట్నం జిల్లా అని పిలిచేవారు. 1959లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను ఈ జిల్లాలో కలిపి కృష్ణా జిల్లాగా పేరు మార్చారు. 1925లో కృష్ణా జిల్లాను కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. శ్రీకాకుళం రాజధానిగా శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శాతవాహన రాజులు 4 శతాబ్దాల కాలం పాటు ఈ ప్రదేశాన్ని పాలించారు. గుంటూరు జిల్లా మైదువోలులో లభించిన తామ్ర శాసనాలను అనుసరించి పల్లవులు ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకం 250 నుండి 340 వరకు పాలించారు. ఆ తర్వాత బృహత్పలాయనులు కోడూరు రాజధానిగా ఈ జిల్లా ప్రాంతాన్ని పల్లవుల తదుపరి పాలించారు. ఆ తర్వాత క్రీస్తు శకం 5వ శతాబ్దంలో విష్ణుకుండినులు పాలించారు. వీరి కాలంలోనే మొఘల్ రాజపురం ఇంకా ఉండవల్లిలోని గృహలు తవ్వించి తీర్చిదిద్దబడ్డాయి. తూర్పు చాళుక్యులు గృహమందిరాలు ఇంకా శివాలయాలు కట్టించారు. కాకతీయులు క్రీస్తు శకం 1323 వరకు వీరి పాలన జరిగింది. వీరి కాలంలో జిల్లాలోని ఎన్నో దేవాలయాలు పోషించబడ్డాయి. కొండవల్లిలోని కోట శిథిలాలను రెడ్డి రాజుల పాలనకు తార్కాణంగా నిలుస్తాయి. రెడ్డి రాజుల అనంతరం గజపతుల పాలనలో కృష్ణా జిల్లా ప్రాంతం వచ్చింది. ప్రస్తుత పమిడిముక్కల మండలంలోని కపిలేశ్వరపురం గజపతి రాజైన కపిలేశ్వర గజపతి పేరున నామకరణం చేయబడింది. కపిలేశ్వర గణపతి తదుపరి వచ్చిన విద్యాధర గజపతి విజయవాడలోని విద్యాధరపురాన్ని ఇంకా కొండవల్లి సరస్సుని నిర్మించారు. విజయనగర సామ్రాజ్య కాలంలో జిల్లాలో ఎన్నో దేవాలయాలు, కోటలు వెలశాయి. జీర్ణ దేవాలయాలు ఉద్ధరించబడ్డాయి. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సన్నిధిలోనే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తిమాలిదిను రచించి అంకితమిచ్చారు. క్రీస్తు శకం 1512లో గోల్కొండ వద్ద సుల్తాన్ కులీ కుతుబ్ షా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సామ్రాజ్యంలో ఈ జిల్లా కూడా ఒక భాగమే. మచిలీపట్నం వాడరేవుగా ఎగుమతి దిగుమతులు జరిగేవి. తానీషాగా ప్రసిద్ధి చెందిన అబూ హుస్సేన్ షా మంత్రులైన అక్కన్న ఇంకా మాదన్న వారి కార్యాలయాన్ని విజయవాడలో స్థాపించారు. వీరిరువురు కనకదుర్గ అమ్మవారిని ఆరాధించేవారు. నేటికి ఇంద్రకీలాద్రి కొండ దిగువన వీరు ఆరాధించిన గుహలు మనకు దర్శనమిస్తాయి. ఔరంగజేబు సామ్రాజ్యంలో భాగమైన గోల్కొండను 5 భాగాలుగా విభజించి ఆషఫ్ జా సుబేదారుగా పాలించాడు. ఆర్కాటు, కడప, కర్నూలు, రాజమండ్రి మరియు శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం నవాబుల కింద పాలించబడ్డాయి. రాజమండ్రి నవాబు కృష్ణా జిల్లాను పాలించేవాడు. క్రీస్తు శకం 1611లో ఆంగ్లేయులు మచిలీపట్నంలో బస చేశారు. 1641లో మద్రాసుకు తరలి వెళ్లే వరకు ఇది వారికి ముఖ్య పట్టణంగా కొనసాగింది. ఆంగ్లేయుల తరువాత డచ్చి మరియు ఫ్రెంచి వారు మచిలీపట్నాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 1748లో నిజాం ఉల్ ముల్క్ మరణంతో జిల్లా ఆంగ్లేయులు మరియు ఫ్రెంచి వారి హస్తగతమైంది. 1761లో నిజాం అలీ ఖాన్ తిరిగి గోల్కొండ నవాబు అయినప్పుడు మచిలీపట్నం, నిజాంపట్నం ఇంకా కొండవీడిలో కొంత భాగం బ్రిటిష్ వారికి కానుక ఇచ్చాడు. మెల్లిగా సర్కారు ప్రాంతం మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. కృష్ణా జిల్లా పీఠభూమి మరియు తీర ప్రాంతాలుగా విభజించబడింది. భారతదేశ అత్యంత పర్యావరణ సంబంధితమైన ముఖ్యమైన చిత్తడి నేలలో కొల్లేరు సరస్సు కూడా ఒకటి. ఈ సరస్సు ఈ జిల్లాలోనే పాక్షికంగా ఉంది. ఈ జిల్లాలో ప్రధాన కొండ అయిన కొండవల్లి కొండ ఒకే పొడవుతో నందిగామ మరియు విజయవాడ పట్టణముల మధ్య 24 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అలాగే వీటి తరువాత జమ్మల వాయుదుర్గం, మొఘల్ రాజపురం మరియు ఇంద్రకీలాద్రి ఈ జిల్లాలోని ప్రముఖ కొండలు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన కనకదుర్గ దేవాలయం విజయవాడ వద్ద ఇంద్రకీలాద్రి కొండ మీదనే ఉంది. కృష్ణానది పొడవు 1280 కిలోమీటర్లు. ఈ జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నది.
బుడమేరు, మున్నేరు మరియు తమ్మిలేరు ఇతర నదులు. కృష్ణానది బంగాళాఖాతంలోకి అంశలదేవి మరియు నాచుగుంట వద్ద కలుస్తుంది. ఇవి కాక జిల్లాలో చిన్న కొండవాగులు కూడా ప్రవహిస్తాయి. ఇవి జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, ఉప్పుటేరు, తెల్లేరు, బల్లలేరు ఇంకా నడిమేరు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సులో కొంత భాగం కృష్ణా జిల్లాలో ఉంది, మరికొంత భాగం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కృష్ణా డెల్టా, చింతలపూడి ఎత్తిపోతల పథకం, తమ్మిలేరు, పోలవరం ముఖ్యమైన పెద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు. విస్తృతంగా సహజ వాయువు మరియు ముడి పెట్రోల్ నిక్షేపాలు తీరం వెంబడి సముద్రం మరియు జిల్లా యొక్క తీర ప్రాంతంలో ఉన్నాయి. కొద్దిపాటి వజ్రాలు, చిన్న చిన్న నిక్షేపాలు లభిస్తాయి. సున్నపరాయి ప్రధాన ఖనిజముగా ఈ జిల్లా నుండి సేకరిస్తారు. భవన నిర్మాణం కోసం వాడబడే ఇసుకను కృష్ణా మరియు మున్నేరు నదుల నుండి త్రవ్వకాలు జరిపి సేకరిస్తారు. కొండవల్లి కొండలు మరియు దగ్గర ప్రాంతాలలో క్రోమైట్ దొరుకుతుంది. పరిటాల, ఉస్తేపల్లి, కొండవీటి కల్లు, రామన్నపేట, సూర్యవరం, కొత్తపేట, నెమలిపురం, మాగులూరు మరియు పుట్రేలు మొదలైన ప్రాంతాలు వజ్రాలు దొరుకుతాయి. ఈ జిల్లా వాతావరణ పరిస్థితులు వేసవికాలం చాలా వేడిగా, శీతాకాలం తేలికపాటిగా ఉంటాయి. అంతేకాక ఇక్కడ వాతావరణం పరిస్థితులు ఉష్ణ ప్రాంతములుగా వర్గీకరించబడ్డాయి. ఏప్రిల్ ప్రారంభ కాలం నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంటుంది. ఈ ప్రాంతములకు నైరుతి రుతుపవనాల ద్వారా వర్షపాతం 1028 మిల్లీమీటర్లు అందించబడుతుంది. కృష్ణా జిల్లా పట్టణ ప్రాంతాలలో ఎక్కువ మంది వ్యక్తులు వ్యాపారము మరియు వాణిజ్యంలో నిమగ్నమై ఉన్నారు. వ్యవసాయం జిల్లా ప్రజల యొక్క అతి ముఖ్యమైన వృత్తిగా ఉంది. కృష్ణా జిల్లాలో ఎన్నో చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ జిల్లా అనేక పరిశ్రమలకు ఆతిథ్యం ఇస్తున్నది. వాటిలో కేసీపీ చక్కెర కర్మాగారం చెప్పుకోదగ్గది. ఉయ్యూరు వద్ద ఉన్న కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ భారతదేశంలోని అతిపెద్ద చక్కెర కర్మాగారాలలో ఒకటి. ఇబ్రహీంపట్నం సమీపంలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషను దాని పనితీరును భారతదేశంలో నెంబర్ 1 అధిక పవర్ ఉత్పత్తి యూనిట్గా స్థానం పొందింది. ఇది కాక అనేక మీడియం స్కేల్ సిమెంట్ కర్మాగారాలు జిల్లా అంతటా ఉన్నాయి. మచిలీపట్నం వద్ద బంగారం లేపనం ఆభరణాలు, కొండపల్లి వద్ద బొమ్మలు మరియు జగ్గైపేట వద్ద సంగీత సాధన తయారీ పరికరాలు వంటి పలు చిన్న తరహా పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. విజయవాడ వద్ద సిరీస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అలోపతిక్ మందుల తయారీ దిగ్గజాలలో ఇది మరొక సంస్థ. ఆంధ్రప్రదేశ్లోని అతి పురాతన పోర్ట్ మచిలీపట్నంలో ఉంది. ఇది కాక ఎన్నో సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న తాప విద్యుత్ కేంద్రం చాలా పేరెన్నగన్నది. ఇవి కాక ప్రసిద్ధి చెందిన సాంప్రదాయిక నృత్య రీతి అయిన కూచిపూడి నృత్యం జిల్లాలోని కూచిపూడి గ్రామంలో పుట్టింది. ఈ జిల్లాలో ఉన్న 41,87,000 మందిలో 32% జనాభా పట్టణాల్లోనే ఉంటున్నారు. 2008 ప్రైవేట్ రంగంలో దేశంలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ అయిన ఐసిఐసి బ్యాంక్ లిమిటెడ్ న్యూయార్క్లో తన శాఖను ప్రారంభించింది. 1912 10.7% యూరోజోన్ చరిత్రలో ఎన్నడూ జరగని అత్యధిక నిరుద్యోగిత స్థాయిని అనుభవించింది. 2013 యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ జూన్ 2012లో ఒక నివేదికను విడుదల చేసింది. జపాన్, చైనాను అధిగమించి యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీలో ప్రముఖ విదేశీ హోల్డర్గా అవతరించింది. 2013 మలేషియా ప్రభుత్వానికి తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన ఘర్షణలో 14 మంది చనిపోయారు. 2014 చైనాలోని కుగ్మిన్ రైల్వే స్టేషన్లో ఉగ్రవాదుల బృందం దాడి చేసి 29 మందిని పొడిచి చంపారు. మద్రాసులో వాణిజ్య కేంద్రంగా తెరవడానికి యూకే అనుమతి పొందింది. To bat. Now the team news, both sides made a change. Bangladesh left out the experienced batsman Habibul Bashir and brought in a bowler, Abdur Razak. The tourists left out Johan Botha and Robin Peterson took his. సో చూసారు కదండి, మార్చి 1న చరిత్రలో కొన్ని ముఖ్య సంఘటనలు. మరి మార్చి 1వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చిత్రపటంలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నితీష్ కుమార్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రానికి 22వ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. కుమార్ ఇంతకు మునుపు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు. నితీష్ కుమార్ 1951 మార్చి 1వ తారీఖున బీహార్లో భక్తిపూర్ జన్మించారు. నితీష్ కుమార్ కేంద్ర కేబినెట్లో పలు పాత్రలు నిర్వహించారు. మొదటగా అతను కేంద్ర రైల్వే శాఖ సర్ప్రైజ్ రెవెన్యూ శాఖ మంత్రిగా వ్యవహరించాడు. ఆ తర్వాత 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించాడు. 2004 బీహార్ లోక్సభ ఎన్నికల్లో నలందా ఇంకా బాహ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. నితీష్ కుమార్ 2024 జనవరి 28న రాజ్భవన్లో బీహార్ ముఖ్యమంత్రిగా 9వ ప్రమాణం చేశాడు. लड़की पढ़ लेती है तो हमको मालूम था कि वो करेगा, ठीक है, लेकिन अंतिम में भीतर मत घुसाओ, उसको बाहर कर दो. तो जो हम लोगों ने कहा कि अगर पढ़ लेगी लड़की
और वो जब शादी होगा लड़का लड़की में, तो जो पुरुष है वो तो रोज रात में जो सदिया होता है उसके साथ करता है ना, तो उसी में और पैदा हो जाता है। और लड़की पढ़ लेती है तो हमको मालूम था कि वो करेगा ठीक है, लेकिन अंतिम में भीतर मत घुसाओ, उसको बाहर कर दो। करता तो है, तो उसी में आप समझ लीजिए संख्या घट रही है। అర్చన జోగ్లేకర్ మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, శాస్త్రీయ నృత్యకారిణి. మరాఠీ, ఒడిషా, హిందీ సినిమాలు, టెలివిజన్లో సీరియల్తో నటించింది. అర్చన జోగ్లేకర్ మార్చి 1, 1965న బొంబాయి, మహారాష్ట్రలో జన్మించారు. సంసార్, ఏకపేక్ష ఏక్, అనాపేక్షిత్ సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. కథక్ డాన్సర్, కొరియోగ్రాఫర్, కథక్ నృత్య కళాకారునికి శిక్షార్కులైన తన తల్లి ఆశా జోగ్లేకర్ ద్వారా కథల్లో శిక్షణ పొందింది. 1963లో తల్లి ముంబైలో అర్చన నృత్యశాల అనే నృత్య పాఠశాలను స్థాపించింది. 1999లో జోగ్లేకర్ యుఎస్లోని న్యూజెర్సీలో ఈ డాన్స్ స్కూల్ శాఖను ప్రారంభించారు. ఈ कमरे में टीवी, फ्रिज, डबल बेड, डाइनिंग टेबल, कुर्सियां, सारी दुनिया भर का सामान लाकर रख दिया है. ये कमरा नहीं, कबूतर खाना लगता है, कबूतर खाना. अर्चना जोगलेकर 80 के दशक के आखिरी सालों और 90 के दशक की वो अभिनेत्री जो नज़र तो कुछ ही फिल्मों में आई, लेकिन अपनी खूबसूरती से सिनेमा के शौकीनों के जहन में बस गई. कई बड़ी और हिट फिल्मों व कुछ लोकप्रिय टीवी शोज़ में काम करने के बावजूद अर्चना जोगलेकर को याद करने वाले आज बहुत ही कम लोग मौजूद होंगे. క్రిస్టియల్ సౌజా ప్రధానంగా హిందీ టెలివిజన్లో పనిచేసే భారతీయ నటి. ఆమె 2007లో కహేలో కింజల్ పాండే పాత్రలో తన నటనగా రంగప్రవేశం చేసింది. మరియు ఏక్ హజారోన్ మేరీ బెహానాతో ఆమె జీవక వదేరా పాత్రను పోషించింది. డిజోనా ఏక్ నాయు హేహా చాహ్లోకి సాక్షి మౌని పాత్రను పోషించింది. బ్రహ్మ రాక్షసులో రైనా శర్మ మరియు బెలన్ బాలీబహ్లో రూప అవస్థి పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆమె 2019లో హిట్రార్తో వెబ్లోకి అడుగుపెట్టింది మరియు 2021లో చేహ్రోతో సినీ రంగ ప్రవేశం చేసింది. డిజాస్జా మరియు 1990 ముంబైలో క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. दोस्तों, आज मैं आपको बताने वाली हूँ 1000 में मेरी बहना है सीरियल की एक्ट्रेस क्रिस्टल डिसूजा के बारे में. तो आज के वीडियो में हम क्रिस्टल डिसूजा के लाइफस्टाइल और बायोग्राफी के बारे में बताएंगे. आप इस वीडियो को पूरा देखना. अगर आप क्रिस्टल डिसूजा के फैन हैं तो वीडियो को लाइक जरूर कर दे. चलिए वीडियो शुरू करते हैं. क्रिस्टल का रियल नेम है क्रिस्टल डिसूजा और निक नेम है क्रिस्टल. क्रिस्टल प्रोफेशन से एक्ट्रेस एंड मॉडल है. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.